హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14 ఎంపిక నేపథ్యంలో జింకానా గ్రౌండ్స్కు క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. దాదాపుగా 2000 మంది అండర్-14 ఎంపిక కోసం జింకానా మైదానానికి తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం 5 గంటల వరకు సెలక్షన్ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రీడాకారులు తరలివచ్చారు. తమ తల్లిదండ్రులతో కలిసి క్రీడాకారులు సెలక్షన్స్ కోసం రావడంతో జింకానా మైదానం క్రీడాకారులతో జనం సందేహంగా మారింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్స్ కోసం ప్రకటన ఇచ్చి సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల క్రీడాకారులు వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉదయం నుండి కూడా క్యూ లైన్లలో పడిగాపులు కాస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫైర్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఏంటి ఏర్పాట్లలో వైఫల్యం జరిగినట్టుగా తెలుస్తోంది? మరి తల్లిదండ్రులు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయి. క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి క్రికెట్లోకి తమ పిల్లల్ని ఎంట్రీ ఇవ్వాలనేటటువంటి ఆసక్తితో ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. దానిలో భాగంగానే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి క్రికెట్ నేర్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. దానిలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్-14కి సంబంధించినటువంటి సెలక్షన్ ఈరోజు జరపబోతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో గతంలోనే ఈ నోటిఫికేషన్ సెలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని అండర్-14లో సెలక్షన్ అయ్యే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి జింకానా గ్రౌండ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న సాయంత్రం నుంచి కూడా క్రీడాకారులు అదేవిధంగా తమ తల్లిదండ్రులు క్రీడాకారులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్కి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 2000 మందికి పైగా కూడా క్రీడాకారులు వచ్చినటువంటి పరిస్థితి. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముఖ్యంగా సెలక్షన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ గురించి చెప్పింది. కానీ క్రీడాకారులు వస్తే వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్కి సంబంధించి కానీ దీనికి సంబంధించి పూర్తిగా విఫలమైంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు 2000 మంది క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వారికి ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ క్రీడాకారులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి నుంచి కూడా వారంతా కూడా ఆ జింకానా గ్రౌండ్లో క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మాకు గ్రౌండ్లోకి కనీసం అలౌ చేయలేదనేటటువంటి ఆవేదనని క్రీడాకారులు చెప్తుంటే, మరొకవైపు క్రీడాకారులకు సంబంధించి కనీస సౌకర్యాలు మంచినీటి సౌకర్యాలు కానీ అదేవిధంగా అక్కడ వెయిట్ చేయడానికని ఇటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా సెలక్షన్ కమిటీ అధికారులు కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని క్రికెట్లోకి సెలక్షన్ అయితే క్రికెట్లో తమ పిల్లల్ని చూసుకోవచ్చనేటటువంటి ఆనందం ముందు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రం తీవ్ర స్థాయిలో వారికి ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేయాలి. ముఖ్యంగా ఇప్పటికైనా తమ కుమారులను ఇప్పటికైనా సెలక్షన్ ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటివరకు కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి అంశంలో ముందుకు కొనసాగుతుందా? దాదాపు 2000 మంది క్రీడాకారులు వస్తే 2000 మందికి ఈ ఒక్కరోజే సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళందరినీ తీసుకుంటారా? ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? అసలు ఈ 2000 మందికి ఈ రోజు అవుతుందా లేక దీన్ని మరింత పొడిగిస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది సాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.